మన టీవీ సరిగ్గా పనిచేయడం లేదు కదా. ఈ బాబుచ్చి చెప్పాడు, దీన్ని తగిలించకపోతే 24,000 ఖర్చు అవుతుందట. చివరగా ఒకే ఒకటి ఉందట, 4,000 రూపాయలట. మీరు చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు, 3,000 ఇవ్వండి చాలు అన్నాడు. మిడిల్ క్లాస్ ఎప్పుడు ఒకటే మైండ్ సెట్ రా. 30వ తారీఖున వెళ్ళామనుకో వాళ్ళకి కావాల్సిన వస్తువును కూడా అమ్మలేం. అదే 1వ తారీఖున వెళ్ళామనుకో వాళ్ళకి అక్కలేని వస్తువును కూడా అమ్మగలం. సార్ ఒక నిమిషం లోపలికి రండి. ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అవసరమా? అవును సార్, ఇప్పుడున్న వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ కి పేలిపోతుంది సార్. రే మామా, చెప్పరా. ఇంతకుముందు ఎల్ఈడి టీవీ కంపెనీలోనే పనిచేసావు. అవును. టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటారా? అక్కర్లేదురా. స్టెబిలైజర్ లేకపోతే టీవీ పేలిపోతుందంటగా. ఎవరు చెప్పాడు? కొంచెం అర్జెంట్, ఇంటికి వస్తావా? ఓకే. ఈ టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటారా? అక్కర్లేదు సార్. అవసరం లేని దాన్ని ఇంతమందికి మోసం చేసి అమ్మావు, ఎందుకురా? సార్ మంత్లీ టార్గెట్ సార్, అందుకే. నేను టార్గెట్ అని పరిగెత్తి ఎవరి దగ్గర నుంచో లాక్కొని వస్తే నువ్వు నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతున్నావు. నన్ను ఎక్కడి నుంచి లాక్కురమంటావు? మీ ఇల్లు ఇలాగే ఉంటుందిగా. అవును సార్. మరెందుకురా ఎక్కడి నుంచి తీసుకుపోతున్నావు? సారేరా, ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అమ్మారు. ఎరా పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాడి గదిగా ఇచ్చినట్టు సేల్స్ మ్యాన్ ఇంటికి సేల్స్ చేయడానికి వచ్చావు. ఎందుకు చెప్పవరా? ఎందుకు చెప్పు? ఇదిగో వీడు కష్టపడి మొబైల్ కొనుక్కునే వాడి దగ్గర థెఫ్ట్ ఇన్సూరెన్స్ అని ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏమన్నావు? ఫోన్ మిస్ అయితే ఎవడు కంప్లైంట్ ఇస్తాడులే, ఒకవేళ ఇచ్చిన 100లో 5 మందే ఇస్తారు, మిగతా 95 మంది ఇచ్చే డబ్బు లాభం అన్నావు కదా. నేను నీ జేబు నుంచి 10 రూపాయలు తీస్తే ఎవడో నాకు తెలియకుండా నా వెనక జేబు నుంచి 20 రూపాయలు తీస్తున్నాడు. ఇదిగో 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 ఈ వాటర్ ప్యూరిఫైయర్ వీడే ఇచ్చాడు. జీవితాంతం ఏ సమస్య రాదన్నాడు. ప్రతి వారం సమస్య, ఫిల్టర్ మారుస్తూనే ఉన్నాను. కష్టపడి సంపాదించే డబ్బు ప్రతి నెల 10,000 ఎక్కడికి పోతుందో అనుకున్నాను. అది ఒక్కడు కొట్టేయట్లేదు, 100గా 100 మంది కొట్టేస్తున్నారు.